పంచాయతీ బరిలో భ్రమరాంబ, మాకు ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న బాలాజీ. గ్రామాభివృద్ధి ప్రదాత మధుమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా దంపతుల సహకారం ఉంటే గెలుపు నల్లేరుపై నడికేనంటున్న బాలాజీ. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఆశావాహులు ఒక్కరొకరుగా పోటీకి సై అంటూ కథన రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. అధికార పార్టీ అండ, స్థానిక నాయకత్వం మద్దతు ఉంటే విజయం తమదేనని గంటాపదంగా చెప్తున్నారు ఆశావాహులు. పంచాయతీ ఎన్నికలు సంక్రాంతికి నెల రోజులు ముందు రావడంతో ఈసారి 2 పండుగలు వచ్చినట్లుగా వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై చర్చలు, అభ్యర్థుల వివరాలు తదితరాలను సమీక్షిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు 3వ విడతలో ఎన్నికలు జరగనుండగా అధికార పార్టీ నుంచి ఆశావాహులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన పారేపల్లి బాలాజీచారి తమకు అవకాశం కల్పించాలని స్థానిక నాయకత్వంతో పాటు ఎమ్మెల్యే రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానందులను విజ్ఞప్తి చేస్తున్నాడు. గంగారం పంచాయతీ గతంలో ఓసీ రిజర్వుగా ఉందని, తొలిసారి బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో బాలాజీచారి తన భార్య భ్రమరాంబను సర్పంచ్గా బరిలో దింపడానికి సన్నాహకాలు ప్రారంభించాడు. అందుకనుగుణంగా ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. కాంగ్రెస్ పార్టీ కష్ట సమయాల్లో తాను జెండా మోశానని, ప్రతి పార్టీ కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతగా నిర్వహించానని, పక్క పార్టీల వైపు చూడకుండా అవమానాలు, అవహేళనలు ఎదురైనా నమ్మిన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానంటున్నాడు బాలాజీచారి. తమ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ పేద ప్రజల గుండెల్లో దేవుడిగా మారిన దాసరి మధుమోహన్ రెడ్డి లాంటి నాయకుల బాటలో నడుస్తూ వారి సలహాలు, సూచనలతో నడుచుకుని గ్రామాభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని, రాష్ట్రంలోనే గంగారం గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ తమ కుటుంబాన్ని గుర్తించి నా భార్య భ్రమరాంబకి పంచాయతీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని గ్రామ పెద్దలు మధుమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, రాష్ట్ర నాయకులు మట్టా దయానందులను వేడుకుంటున్నాడు. అందుకనుగుణంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. కాంగ్రెస్ పార్టీ కష్ట సమయాల్లో తాను జెండా మోశానని, ప్రతి పార్టీ కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతలు నిర్వహించానని, పక్క పార్టీల వైపు చూడకుండా అవమానాలు, అవహేళనలు ఎదురైనా నమ్మిన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానంటున్నాడు బాలాజీచారి. తన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ పేద ప్రజల గుండెల్లో దేవుడిగా మారిన దాసరి మధుమోహన్ రెడ్డి లాంటి నాయకుల బాటలో నడుస్తూ వారి సలహాలు, సూచనలతో నడుచుకుని గ్రామాభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని, రాష్ట్రంలోనే గంగారం గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ తమ కుటుంబాన్ని గుర్తించి నా భార్య భ్రమరాంబకు పంచాయతీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని గ్రామ పెద్దలు మధుమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, రాష్ట్ర నాయకులు మట్టా దయానందులను వేడుకుంటున్నారు. పేరు పారేపల్లి భ్రమరాంబ, మా వారి పేరు బాలాజీచారి అండి. మా వారు కాంగ్రెస్ పార్టీ నాయకులండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన పార్టీ పరంగా చాలా ఎన్నో సేవలు చేశారు గంగారంలో. అలాగే నేను ఈరోజు బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తారని మా ఎమ్మెల్యే గారు మట్టా దయానంద్ రాగమయ్య గారిని కూడా వేడుకుంటూ ఆశిస్తున్నానండి. అలాగే ఈ గంగారంలో ఎన్నో పేదలకి, నిరుపేద వర్గాలకు కూడా మేము ఎన్నో సేవలు చేయాలని ఆశిస్తున్నామండి. మాకు ఒక అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము ఈ ఊర్లో ఎంతో మా వారు ప్రజాదరణతో మేము ఉన్నాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఎంతో అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము. అండి, నా పేరు పారేపల్లి బాలాజీచారి, బి గంగారం. నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మంచి చురుగ్గా పాల్గొని ప్రతి కార్యక్రమంలో కూడా ఏ మీటింగ్లకైనా పాల్గొని మంచి చురుగ్గా చేశాను. ప్రతి విషయంలో కూడా ఊళ్ళో వాళ్ళతో కూడా అందరితో కూడా కలివిడిగా ఉంటాను. ఈ బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం బాగా కష్టపడ్డాను కాబట్టి నేను మా మట్టా రాగమయ్య దయానంద్ గారు ఎమ్మెల్యే మేడం మాకు సహకరించి ఈ టిక్కెట్ మా మిసెస్కి, బీసీ లేడీ అయింది కాబట్టి మా మిసెస్కి ఇస్తారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఊళ్ళో ప్రతి నిరుపేద, హైయెస్ట్, బడుగు, బలహీన వర్గాలందరికీ నా వంతు సహాయం నేను చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాకు టిక్కెట్ ఇస్తే మెజార్టీతో గెలుస్తానని వేడుకుంటున్నాను.